హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధుని పెళ్లి బంధంలో పార్ట్ 83. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మెడిసిన్ ఉంది మీకు, లేచి సూప్ తాగండి, లేకపోతే మా మామయ్యని పిలుస్తా బెదిరిస్తుంది సియా అంటూ బోర్లా పడుకున్న రాజ్ మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్ సహాయంతో లేస్తున్నాడు. సియా తనకి మెల్లిగా సహాయం ఇచ్చి కూర్చోబెట్టి పక్కనే ఉన్న సూప్ బౌల్ చేతికి తీసుకుంది. నాకొద్దు అన్నాడు ప్రేమగా సియని చూస్తూ రాజ్. ప్లీజ్ రాజ్, కొంచెం సూప్ తాగి, జస్ట్ 1 టాబ్లెట్ ఉంది, అది వేసుకోండి అంటుంది రిక్వెస్టింగ్ గా. ఓకే, కానీ ఒక మాట ఇస్తే మొత్తం సూప్ తాగేస్తా అన్నాడు రాజ్ తనని చూస్తూ. ఏంటి అని అడిగింది అర్థం కాక. ఒక్కో స్పూన్ కి ఒక్కో ఇస్తే తాగేస్తా అన్నాడు అల్లరిగా రాజ్. నవ్వుతూనే కోపంగా చూసి సరే ఇస్తా అంటూ బుగ్గపై ముద్దు పెట్టి ఒక స్పూన్ తాగించింది. అలాగే 2-3 స్పూన్లు తాగిస్తూ అటొక ముద్దు ఇటొక ముద్దు పెట్టింది. అసలు మీ పైన అటాక్ చేసింది ఎవరు అడిగింది డౌట్ గా సియా. తెలీదు, ఎంక్వైరీ జరుగుతుంది అంటాడు రాజ్ 2 ముక్కల్లో. తెలీదా? మీకు తెలియకుండానే మనం స్టే చేసిన దగ్గర చుట్టూ అంతా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారా? ఆశ్చర్యంగా అడిగింది సియా. తప్పదు కదా సియా, నిన్ను కిడ్నాప్ చేయడానికి ఎవరైనా వస్తారేమో అని అలా సెట్ చేశాను. అయినా ఏమైంది సియా, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా అన్నాడు ప్రేమగా రాజ్. థ్యాంక్ యూ రాజ్, ఆ రోజు నేను చాలా భయపడిపోయాను. మన వంట మనిషి కూడా నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిందేమో, లేక మిమ్మల్ని ఏదైనా చేస్తుందేమో అని చాలా భయపడ్డాను. కానీ ఆమె నన్ను రూమ్ లో లాక్ చేసింది ఎందుకో అనుకున్నాను. బట్ సేవ్ చెయ్యడానికే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటుంది సియా. నీకు అన్నీ అర్థమవుతాయి, నాకు ఏం కావాలో అది తప్ప అన్నాడు రాజ్. అబ్బో, ఇప్పుడు ఏం కావాలి నీకు అడిగింది సియా నవ్వుతూ తనని ప్రేమగా చూస్తూ. సూప్ మొత్తం అయిపోయింది, మాటల్లో పెట్టి నా కిసెస్ అన్నీ మిస్ చేశావు అన్నాడు రాజ్ అలకగా. పొండి, నీకు ఎప్పుడు అవే కావాలి, ఇది హాస్పిటల్ అని కూడా మర్చిపోయారు అంటూ మెడిసిన్ ఇస్తుంది. హాస్పిటల్లో రొమాన్స్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా అంటూ లెఫ్ట్ హ్యాండ్ తో నడు చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి పట్టుకుంటాడు సియని. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు అంటుండగానే అన్నయ్య అంటూ వచ్చిన కుశాల్ అప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చి ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ వెనక్కి తిరుగుతాడు. ఇక వెంటనే రాజు వదిలేయగానే తను దూరంగా జరిగి ఓవర్ యాక్షన్ చెయ్యకు, ఇటు తిరుగు అంటుంది సియా. ఓకే మాతే అంటూ అన్నయ్య డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనమంతా మన అంతఃపురానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. నేను రథాన్ని రెడీగా ఉంచాను అన్నాడు కుశాల్. ఓకేరా, వెళ్దాం అని రాజ్ అంటుండగా సుజాత, శాంతి లోపలికి వస్తారు. ఇక వెళ్దామా అని అన్ని సర్దుకొని ఇంటికి బయలుదేరుతారు. అమ్మా అమ్మా, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అందరూ ఎలా ఉన్నారు? శాంతి, శాంతి ఎక్కడున్నావు అంటూ అరుపులు వినిపిస్తుంటే ఆ వైపు అందరూ చూశారు. నేను బెంగళూరుకి పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇక్కడ ఏదేదో జరిగిందంట, నాకు అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అంటూ శాంభవి హాల్లోకి వచ్చి అరిచింది. ఆమె వెనుక ముఖేష్ కూడా. అందరం బాగానే ఉన్నాం, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగాడు సంపత్. ఇక లక్ష్మి అయితే మాట్లాడడానికి ఇష్టం లేక కూతుర్ని చూడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. అయినా పట్టించుకోకుండా శాంతి, శాంతి ఎలా ఉన్నాడు నా అల్లుడు, నా బంగారు తండ్రి, ఆ రాక్షసి వెళ్లిపోయి కూడా అంటూ పైనుంచి దిగుతున్న కిషోర్ ఆయన పక్కన శ్యామ్ ప్రసాద్ ని చూడగానే షాక్ అయిపోయింది. దాని బాబాయ్ కదా, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ అన్నయ్య, అన్నయ్య ఎలా ఉన్నాడు రాజ్, వాడిని చూడాలని ఆత్రంగా ఉంది అంటూ మాట కలిపేసింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు శాంభవి, నువ్వు అలా అరవకు, ఏమైందో అని భయపడి కిందికి వచ్చాను అన్నాడు కిషోర్.
పక్కనే ఉన్న శ్యామ్ ప్రసాద్ మాత్రం బాగున్నారా అని ఇద్దరిని పలకరించాడు. ముఖేష్ సమాధానం చెప్పాడు. కానీ శాంభవి అతన్ని పట్టించుకోకుండా ఏం జరిగిందన్నయ్య? రాజ్కి అసలు వాడి జాతకమే బాలేదు, ఏ రోజు సుఖపడలేదు నా తండ్రి అంటూ ఏడుపు ముఖంతో కిషోర్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంది. శాంభవి ప్రవర్తనకి చిరెత్తుకొచ్చింది అన్నదమ్ములకి. కానీ తమాయించుకున్నారు. చిన్నగా యాక్సిడెంట్ అంటాడు సంపత్ పక్క నుంచి. అబద్ధాలు చెప్పకండి అన్నయ్య, ఎవరో కన్నయ్యని షూట్ చేశారంట కదా. నాకు తెలుసు ఆ విషయం అంటుంది. మరి అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నావు? మాకు తెలిసిందే నీకు తెలుసు, ఇంకా కొత్త విషయాలు ఎక్కడి నుంచి చెప్పమంటావు అని అడిగాడు సంపత్. ఆ మాట విని సైలెంట్ అయిపోయింది శాంభవి. ఇంతకీ రాజ్ ఎలా ఉన్నాడు? అంతా ఓకే కదా అని అడిగాడు ముఖేష్. అంతా బానే ఉంది బావా, చాలా రోజులయ్యింది మిమ్మల్ని చూసి. స్మిత పాప రాలేదా అని అడిగాడు కిషోర్. సంపత్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఎప్పుడైతే శాంభవి ఇంట్లోంచి పంపేశారో, శాంభవికి క్రిస్టియానికి జరిగిన గొడవ వల్ల అప్పటి నుంచి బిజినెస్ లో కూడా ముఖేష్ ని సెపరేట్ చేసేశారు. ఇక వాళ్ళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు అనుకున్నారు. ఆ టైంలో చాలా బాధగా ఉంది. కానీ పంపితే తెగే బంధం కాదు కదా వాళ్ళది. అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు ఇద్దరు. ఫ్రెండ్స్ తో ఫారెన్ టూర్ కి వెళ్ళింది, ఇంకో 2 రోజుల్లో వస్తుంది స్మిత అన్నాడు ముఖేష్. సరే వెళ్ళి రాజ్ని చూడండి, పైన గదిలో ఉన్నాడు అంటాడు కిషోర్. సంపత్ శాంతిని తీసుకొని పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి కుషాల్, లవన్, చైత్ర, నీనా, రాజ్, సియా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అక్కడ సియాని చూడగానే ఒళ్ళు మండిపోయింది. ఇది కూడా వచ్చిందా అని కోపంగా చూస్తూ, ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు, నిన్ను చూసి ఎన్ని రోజులయ్యింది అంటూ రాజ్ 2 షోల్డర్లపై చెయ్యి వేసి కుదుపుతుంది శాంభవి. అయ్యో అత్తయ్య, మీ ప్రేమ ఎక్కువైపోతుంది. అయినా అన్నయ్య రైట్ హ్యాండ్ షోల్డర్ కి నొప్పిగా ఉంది అన్నాడు కుషాల్. నువ్వు నోరు మూసుకోరా, నేనేమైనా నొప్పి కలిగేలా చేస్తానా? అయినా వాణ్ణి బాధ పెట్టే వాళ్ళు ఇక్కడ వేరే ఉన్నారు అంటుంది సియాని చూస్తూ. బట్ సియా ఆమె మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. బాగున్నారా బాబీ, బాగున్నారా పిన్ని అని పలకరిస్తుంది వాళ్ళని సియా. శాంభవి వినిపించుకోదు. ముఖేష్ మాత్రం ఎలా ఉన్నావు సియా, నిన్ను ఇక్కడ చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్నాడు. దానికి సియా నవ్వుతూ, కూర్చోండి బాబాయ్, మీకోసం ఏదైనా తీసుకువస్తాను అని వెళ్తుంది. అలా వెళ్తున్న ఆమెని వెనక నుంచి కోపంగా చూస్తుంది శాంభవి. అప్పుడే చిన్ని అన్న పిలుపు వినిపిస్తుంది. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది సియా. రాజు నవ్వుతూ ఆమె వైపే చూస్తూ, నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి చిన్ని అడిగాడు మరొకసారి. చిన్ని ఆ పిలుపు చాలా రోజులైంది విని. తన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పిలిచేవారు. తల్లి పోయాక ఆ పిలుపును ఎంతో మిస్ అయింది తను. అయినా ఇప్పుడు రాజ్ తనని చిన్ని అని పిలవడంతో కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. అయినా తమాయించుకొని అలాగే అన్నట్లుగా తల ఆడించి కిందికి వెళ్ళిపోయింది. ఆమె ఎమోషనల్ అవుతుందని రాజ్కి కూడా అర్థమైంది. ఇక శాంభవి మాత్రం ఉడికిపోయింది. ఇక ఇద్దరు ఒకటయ్యేలా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి. నా కూతురు ఈ ఇంటికి కోడలు కాకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. అసలు ఇది ఇంటికి ఎలా వచ్చింది అది ముందు తెలుసుకోవాలి. అప్పుడే దీన్ని ఇంట్లోంచి పంపించడానికి వీలుంటుంది. ఈ రాక్షసి అప్పుడు రాజ్కి డివోర్స్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? పైగా రాజ్ కూడా తనతో మాట్లాడుతున్నాడు, ప్రేమగా చూసుకుంటున్నట్టున్నాడు. అది ఎలా సాధ్యమైంది? ఏమైంది ఇద్దరి మధ్య? ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఏమేమి జరిగిందో ఏంటో. ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ముందుగా శాంతి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తన పప్పులు ఉడకలేదు కాబట్టి. ఎలా అయితే నీ వదిన ఇద్దరు ఒకటైపోయారు, అది చాలు కదా అంటుంది శాంతి. అవును శాంతి, నాకు అలాగే ఉంది. ఇద్దరు ఒకటయ్యారు, అదే 10,000. వాడు బాగా ఉన్నాడు. నాకు ఇప్పుడు మనస్సు స్థిమితంగా ఉంది. సరే శాంతి, అమ్మను కలుస్తాను అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. తల్లిని బతిమాలడంతో పడింది. ఆమె కనుకరిస్తే
ఆ ఇంట్లో ఉండడానికి తనకి చోటు దొరుకుతుంది అని శాంభవికి తెలుసు. సియా రూమ్ లోకి వెళ్ళాక రాజ్ని అడుగుతుంది, నన్ను చిన్ని అని ఎందుకు పిలిచావు అంటూ. ఏ పిలవకూడదా అని అడిగాడు రాజ్. పిలవకూడదు, అలా పిలిస్తే నాకు మా మమ్మీ డాడీ గుర్తొస్తారు, అది నాకు ఇష్టం లేదు అంటుంది సియా. నాకు అర్థం కాలేదు, మీ మమ్మీ డాడీ అంటే నీకు ఇష్టమే కదా సియా అన్నాడు రాజ్. ఇష్టమే కాదు రాజ్, వాళ్ళంటే నాకు ప్రాణం. మీరు పిలిచి ఆ పిలుపు వల్ల వాళ్ళు గుర్తొచ్చి నాకు చాలా బాధ అవుతుంది అంటుంది తల ఉంచుకొని సియా. వాళ్ళు గుర్తుకు రావడం ఏంటి సియా అని రాజు అనగానే ఆశ్చర్యంగా రాజు మాటలకి ఏదో అనబోయింది సియా. అంతలోని రాజ్ కంటిన్యూ చేస్తూ, నువ్వు ఎప్పుడు మర్చిపోయావు వాళ్ళని, ఇవాళ కొత్తగా నీకు గుర్తుకు రావడానికి అనగానే ఆశ్చర్యంగా చూసింది రాజు వంక. ఏ నేను చెప్పేది నిజం కాదా, వాళ్ళు ఎప్పుడు నీకు ఇక్కడ నీ గుండెల్లో లేరా అంటూ సియా ఎదపై చెయ్యి పెట్టి చూపించాడు రాజ్. దానికి సమాధానం ఇవ్వకుండా అతన్ని కళ్ళలోకి చూస్తూ ఏడుస్తుంది సియా. అతను చెప్పింది కరెక్టే, ఆమెకి అలాగే అనిపిస్తుంది. అలాగే ఏడుస్తూ చూస్తుంది. నిజం సియా, మనం ప్రేమించే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్ళు మనకు దూరమైనా ఎప్పుడు మన గుండెలో ఉంటారు. ఇది నిజం. నువ్వు నన్ను, నా ప్రేమని యాక్సెప్ట్ చేశాక నేను నిన్ను చిన్ని అని పిలవాలి అనుకున్నాను. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. నువ్వు నా కోసం ఏడవడం, నా కోసం తప్పించడంతో ఇక నాకు ఆ పేరుతో నిన్ను పిలిచే అర్హత వచ్చింది అని అర్థమైంది. అందుకే పిలిచాను. నువ్వు వద్దంటే మానేస్తాను, కానీ నిజం చెప్తున్నాను, నువ్వు నా ప్రాణం, నా ఊపిరి నువ్వే సియా. నా శ్వాస వదిలే వరకు నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఫర్ సపోజ్ ఫ్యూచర్ లో మనకు పిల్లలైనా నీకే నా మొదటి ప్రాధాన్యత అన్నాడు రాజ్ ఆమెని దగ్గరికి తీసుకుంటూ. ఇక కళ్ళు తుడుచుకొని అతన్ని గట్టిగా హక్ చేసుకుంది సియా. ఇక తన దగ్గర మాటలు లేవు అన్నట్లుగా. ఇక శాంభవికి సియా విషయం ఎవరిని అడగాలి, ఎవరైతే తనకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. మార్నింగ్ వచ్చిందన్న మాటే గాని ఈవినింగ్ అయినా ఇంటికి వెళ్ళలేదు. ఇది వెళ్ళేలా లేదు అని అర్థం చేసుకున్న లక్ష్మి, ఏమ్మా శాంభవి, అమ్మాయి ఊర్లో లేదంట, అల్లుడొక్కడే ఉంటాడా, ఉంటావా ఇక్కడ లేక వెళ్తావా ఇంటికి అని అడుగుతుంది. అంతే కోపం వచ్చిన శాంభవి మళ్ళీ వెంటనే శాంతంగా, లేదమ్మా 4 రోజులు ఇక్కడే ఉందామనుకుంటున్నాను, రాజ్కి ఒంట్లో బాలేదు కదా అంటుంది. ఓహో అలాగా అంటుంది లక్ష్మి. ఈసారి మాత్రం సియా జోలికి నిన్ను వెళ్ళనివ్వను అని మనసులో అనుకుంటూ. అవునమ్మా, రాజ్ సియా కలిసిపోయారా, అది ఎలా కలిశారు అని అడుగుతుంది. ఇంకెవ్వరిని అడిగినా బాగుండదు, తల్లిని అడగాలి అనుకుంటా. ఎలా ఏంటి, నీ మేనల్లుడికి మొదట్లో సియా నచ్చలేదు, కానీ అది ఎప్పుడైతే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి వాడికి దానిపై ప్రేమ మొదలయ్యింది. దానికోసమే ఊటీ వెళ్లి వెతికాడు, అది అక్కడ లేదు. ఢిల్లీలో జాబ్ చేస్తుందంటే ఆ విషయం తెలుసుకొని మరి ఢిల్లీ పనిగట్టుకొని వెళ్ళాడు దాని వెనక అంటుంది లక్ష్మి నవ్వుతూ. అదేంటి, కొన్నాళ్ళు ఫారెన్ కి వెళ్ళాడు కదా అంటుంది శాంభవి. అక్కడికి వెళ్ళాక కూడా దాన్ని మర్చిపోలేదంట. ఏం చేస్తాం, ఆ విషయాలని ఇప్పుడు చెప్తున్నాడు. సియా విలువ వాడికి బాగా తెలిసి వచ్చింది అంది లక్ష్మి. ఓహో, అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారా, విడాకులయ్యాక కలిసి ఉంటే ఆ బంధానికి విలువ ఉందా అని అడిగింది వెక్కిరించినట్లుగా శాంభవి. ఆ విషయం మాకు కూడా తెలుసు, అందుకే త్వరలో వాళ్ళకి పెళ్లి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయిస్తాం. డివోర్స్ తీసుకుందన్న మాటే కానీ ఆ పిల్ల మెడలోంచి తాళి తీస్తేగా అంటూ బాంబు పేల్చింది లక్ష్మి. ఏంటి, తాళి తీయలేదా, అదేంటి ఆశ్చర్యపోయింది శాంభవి. వాడు పెట్టిన బాధలకు బలవంతంగా విడాకులైతే ఇచ్చింది, కానీ మనసులోంచి వాడిని తీయలేదు. ఇంకా మెడలో తాళి ఎలా తీసేస్తుంది అంటూ లక్ష్మి అనడంతో షాక్ అయిపోయింది శాంభవి. నెక్స్ట్ డే రాజ్ కి సూప్ రెడీ చేస్తూ ఉంటుంది సియా. అప్పుడే హాల్లో ఎవరో వచ్చినట్లు తెలుస్తుంది. మేడ్ వచ్చి వాళ్ళకి జ్యూస్ తీసుకెళ్తుంది.
ఎవరు వచ్చారు అని శాంతిని అడుగుంది సియా. రాజ్ని కలవడానికి తన ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్తుంది. ఇక సియా రాజ్కి సూట్ తీసుకొని పైకి వెళ్లేసరికి అక్కడ అభిషేక్ కూర్చొని ఉండగా సర్ప్రైజ్ అయిన సియా నవ్వుతూ హాయ్ అభి ఎప్పుడు వచ్చావ్ అని అడుగుతూ పక్కనే ఉన్న పర్సన్ ని చూసి సూప్ బౌల్ కింద పడేస్తుంది భయంతో సియా. ఏ సియా ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు రాజ్ తన భయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ. హాయ్ సియా ఎలా ఉన్నారు అని అడుగుతుంది నవ్వుతూ ఆ అమ్మాయి. రాజ్ ఈ అమ్మాయి ఎవరు తెలుసా, నన్ను కిడ్నాప్ చేసిందే తనే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, సెక్యూరిటీ ఎలా అలో చేశారు లోపలికి, మామయ్య మామయ్య అంటూ అరిచింది సియా. సియా రిలాక్స్, ఆ అమ్మాయి అలాంటిది కాదు అని అతని మాట కంప్లీట్ కాకముందే నో తన దగ్గర రెపిల్స్ ఉన్నాయేమో బ్యాగ్ లో చూపించు, లవన్ కుశాల్ ఎక్కడున్నారు మీరు అంటూ పిలవగానే వాళ్ళు కూడా వచ్చారు, చైత్ర నీనా కూడా. మై గాడ్ ఏంటిది అభిషేక్ ఇది అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగింది ఆ అమ్మాయి. షటప్, నిన్నెవరు పిలిచారు, లవన్ పోలీస్ కి ఫోన్ చేయి, ఈ అమ్మాయి నన్ను కిడ్నాప్ చేసింది అంటుంది సియా కోపంగా. రాజు వెంటనే సియాని దగ్గరికి తీసుకుని ప్లీజ్ సియా నా మాట విను, ఆ అమ్మాయి అలాంటిది కాదు, తను చాలా మంచి అమ్మాయి అన్నాడు. కానీ తను అతని మాట వినిపించుకోకుండా కాదు రాజ్, తనే నన్ను కిడ్నాప్ చేసింది, నీకు అర్థమవుతుందా అంటుంది మళ్ళీ సియా. తను నా ఫ్రెండ్ సియా అన్నాడు అభిషేక్. కానీ సియా వినిపించుకోకుండా నో అభి, తను నీ ఫ్రెండ్ అయితే ఉండవచ్చు కానీ మంచి అమ్మాయి కాదు, అభి ఊటీలో నన్ను కిడ్నాప్ చేసింది, ఆమెని వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించాలి అంటూ కంగారు పడుతుంది సియా. దానికి రాజ్ అభి నవ్వుతూ రిలాక్స్ సియా, ఇప్పుడు నీకొక నిజం చెప్తాం బట్ నువ్వు సీరియస్ అవ్వకూడదు అంటూ చెప్పడం స్టార్ట్ చేశారు. కట్ చేసే 10 నిమిషాల తర్వాత. సో మీరు నన్ను కిడ్నాప్ చేయించారు శశాంక్తో పెళ్లి ఆపడానికి, ఎందుకలాగా అంటూ గట్టిగా అరిచింది రాజ్ పైన సియా. ఎందుకంటే నువ్వు ఆవేశంలో ఇన్ఫాక్ట్ నాపై కోపంతో పెళ్లి నిర్ణయం తీసుకున్నావు, అక్కడ చూస్తే శశాంక్ మంచివాడు కాదు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్ను వదులుకోలేను, అందుకే ఈ కిడ్నాప్ చేయించాను, అందుకు ఈ అమ్మాయి అండ్ అభిషేక్ కూడా నాకు సహాయం చేశారు ఫాస్ట్ గా చెప్పాడు రాజ్ సియాని చూస్తూ. సియా అతని కళ్ళల్లోకి చూస్తూ అంటే అంతా మీ ఇష్ట ప్రకారమే జరగాల, నాకంటూ ఇష్టం ఉండకూడదా, ఎంత భయపడ్డానో తెలుసా, నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలియక, చూసారా మీ అన్నయ్య ఎంత మోసం చేశాడో మనల్ని, నన్ను కిడ్నాప్ చేయించింది మీ అన్నయ్య అంట ఏడుస్తూ అంటుంది సియా. సారీ వదిన, ఆ విషయం మాకు కూడా తెలుసు అన్నారు లవన్ కుశాల్. మీకు కూడా తెలుసా, అయినా ఎలా తెలీదు, మీరందరూ ఒకటే కదా, మధ్యలో నేనే పిచ్చిదాన్ని, మీ పిచ్చి మాటలకి సెంటిమెంటల్ ఫూల్ లాగా ప్రతిసారి మీ చేతిలో బకరా అయిపోతాను అంటూ ఏడుస్తుంది సియా. సియా ప్లీజ్ నువ్వు ఏడవకురా అంటూ తన లెఫ్ట్ హ్యాండ్ తో ఆమె చుట్టూ చెయ్యి వేశాడు రాజ్, బట్ సియా విసిరి కొట్టింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.